ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఆ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తన తండ్రి అయిన వాయు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము బెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పది యోజనముల విస్తీర్ణముగ 30 యోజనముల ఆయతముగా మహామేఘమై మహార్ణవముపై మహావేగమై మహాకాంతి అయి వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపిల్చిరి సురలు పుష్పవర్షములు సాగనంపునటుల ఎగసిన తరువులు సాగరమున రాల్చే పుష్పబాష్పములు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పొరుగిడె బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. భయపడిపోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు తమ తమ స్త్రీలతో గగనానికెగిరి తత్తరపాటున వింతగా చూచిరి గగన మార్గమున సిద్ధచారణులు పోవుచు పలికిన పలుకులు వినిరి రామభక్త హనుమానుడీతడని సీత జాడగని రాగలవాడని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్ధితుడు సాగరుడెంతో ముదమున బలికే మైనాకు నీతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కాంచన శిఖరా కాంతులు మెరయ సాగరమున మైనా కుడెగయ నీలాకాశము నలువంకలను బంగరు వన్నెలు ప్రజ్వరిల్లెను ఆంజనేయుని అతిథిగా విలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ ఎందరో సూర్యులు ఒక్క మారుగా ఉదయించినటుల తోచె భ్రాంతిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు
ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని బిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కృతయుగంబునా విచ్చల విడిగా గిరులెగిరెడివి రెక్కలు కలిగి ఇంద్రుడలిగి లోకాలను గావగా గిరుల రెక్కలను ముక్కలు చేయగా వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేర్చెను దాగియుంటిని సాగరమందు దాచుకొంటినా రెక్కల పొందు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతినందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సీఠులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని
కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాగమాత సురసదను జాగృతి గొని జగసి మాటాడే హనుమంతుని గని దేవతలంపిరి నిన్ను మృంగమని ఆకొనియుంటి నా నోటబడుమని ఘోరమౌ బుసల నోటిని తెరచే క్రూరమౌ కరకు కోరలు మెరసే కేసరీ సుతుడు చిరునగవొలుకగా కరములు మోడ్చి పలికెను తీరుగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సురసాయిది సమయము కాదు నన్నాపనీకు న్యాయము కాదు రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుతుంటిగా సీత జాడగని రామునకు తెల్పి మరలి వచ్చిని నోటబడుదును అని హనుమంతుడు చిరునగవొలుకగా తీరుగా బలికే స్వామి సాక్షిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపేనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని సాధు సాధుయని సురలును దించిరి జయ హనుమాయని దీవెనలో సగిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఘన 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 విన్యాసితము నారద తుంబురు గాన శోభితము గరుడ గంధర్వ వాహనాంచితము దేవ విమాన యాన భాసితము సూర్యచంద్ర నక్షత్ర మండితము బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి ఏగెను వేగము పెంచుచు
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను. కపివరుని గుంజి మృంగజూచెను. అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయక తికమక పరచెను. మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన ఛాయాగ్రాహి అదేనని తెలిసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహామేధావి కపికుంజరుడు క్షణములో నాయే సూక్ష్మరూపుడు. మెరపువోలె మెరసి సింహిక ముఖమును చొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను. సింహిక హృదయము చీలికలాయను. సాగరమున బడి అసువులు బాసెను. దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారుని పొగడిరి ఘనముగ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వారిధి దాటెను వాయుకుమారుడు. లంక చేరెను కార్యశూరుడు. కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది. పూదీవెలతో సుందరమైనది. రంగురంగులతో శోభిల్లునది. సువేలాచల శిఖరమది. హనుమంతుడు తొలుత వాలినది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి. నలువంకలను కలయజూచుతూ నిజ రూపమున మెల్లగా సాగుతూ త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారువగట్టలు. హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబావులు. కేళి విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు. రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద
సీతారామ కథ. స్వర్ణమయమైన ప్రాకారములు, విశాలమైన చిన్నని వీధులు, మత్స్యమకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటు చూచిన తీర్చిన గృహములు, రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఘన జఘనము వప్ర ప్రాకారము, నవ్యాంబరము విపులాంబువు, కర్ణాభరణములు కోట బురుజులు, కేశాంతములు శతఘ్నిశూలములు, సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కరకు కత్తులు విల్లంబులు, శూల పట్ట సాది ఆయుధధారులు, కామరూపులు మాయోపేతులు, ఘోర కిరాతకులు ఘాతకులు, అతి బలవంతులు క్రూర కర్ములు, నిశాచరులు రాక్షస వీరులు, రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సామముచే స్వాధీనముగారు, దానముచే అధీనముగారు, భేదముచే బలహీనులుగారు, దండముచే రణభీరులుగారు, సామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు, రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను, రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను, పిల్లిలాగా పొంచి మెల్లగా సాగెను,
ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకారాక్షసి కపివరుగాంచెను. గర్జన చేయుతూ అడ్డగించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని. లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి తరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. సింహనాదమును మారుతి చేసే, కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే, ఒకే పోటున లంకను గూల్చే. కొండ బండల రక్కసిడొల్లే, కనుల పగిల్చి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. ఓ బల భీమా వానరోత్తమా, ఓ మహాత్మా మన్నింపుమా. ఇంతకాలముగా లంకను గాచితి, నేటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. లంకారాక్షసి నిజము తెల్పెను, హనుమంతుని ఉత్సాహపరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. నందికేశ్వరుల శాపమున్నది, లంక వినాశము మూడనున్నది. స్వేచ్ఛగబోయి లంకను జూడుము, వేగమే పోయి సీతను గాంచుము. రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని లంకారాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ.
కోటగోడ అవలీలగ ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి. ఒడ్డాణపు చిరుగజ్జల రవళి గల్లు గల్లుమను అందెల సౌవడి. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఋగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయుయాతుధానులు అరివీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు యజ్ఞ దీక్షితులు జటాధారులు ముండితులు దర్భమూర్తిధారులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఏకకర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు వివిధ కవచముల దాల్చిన వారు అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వీర విహారులు కామరూపులు అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నల్లని వారు తగు పొడగరులు దృఢకాయులు
తేజోవంతులు కనకమణిమయ భూషణధారులు స్త్రీలోలురు మధుమాంస ప్రియులు నిశాచరులు నరహంతకులు విత్తల విడిగా విహరించువారలు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె రజిత పంజరాన రాజహంస వలె బంగరు పొన్నుల దంతివోలే కాంతిలక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె వెలిగెడు పూర్ణ శశాంకుని కాంతిలో వెదకెను సీతను మారుతి లంకలో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మధువు గ్రోలి మతిల్లిన రమణులు దిశమొలలతో శయనించు స్త్రీలు మురిసి మురిపించు కామినీ మణులు అతిరతికెగసే మిఠారి కొమ్మలు పరవశముందించు ఆటల పాటల అందవేసిన మోహనాంగనలు కామ క్రీడల లంకటేలగా కపివరుడుగాంచె పరిశీలనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మేలిమి బంగారు మేని కాంతుల రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు మేడలపై విహరించు యువతులు ప్రియాంకముల సుఖించు కామినులు దెందమునకుండు విరహ క్రాంతలు వెలవెలబోయెడు చంద్రవదనలు కామ క్రీడల లంకటేలగా కపివరుడుగాంచె పరిశీలనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మనమున రాముని విడువక తలసు క్షణముక యుగముగ గడువక గడపు ధరణి జాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట మతిలేకయని లలిత కుసుమలత సీతనుగానక మారుతి వగచె మరేమితోచక శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అక్షరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగముల ఆటలు ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అక్షరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అక్షరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంత్రి ప్రహస్త మహాపార్శుల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభకర్ణుల వజ్రదంశ్వశుక సారణాదుల ఎల్ల రాక్షసుల గృహముల వెదకి సీతను గానక వగచ మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అక్షరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కాంచన చారు మనోహర తేజము
జలధర సామ్య మహోన్నత రూపము ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహురత్న శోభితము విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది 3-4 దంతాలు గల్గిన మదకుంజరాయుధంబులు గలది చతురంగ బల సురక్షితమైనది మహోదధివలే ఘోషించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పందిమేక ఎనుబోతు మృగముల నెమలి కోకెరా ఖడ్గ మృగముల మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేబడే రుచులు రుచులుగా తినగా మిగిలిన పదార్థములతో బంగారు కంసములు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు నానావిధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం
మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతుల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తన మధ్య సీమ ముత్యాలహారము నిదురబోజోగు హంసలవారము మొలనూలు మెరయు ఘన జఘనములు జలపక్షులాడు ఇసుక తిన్నెలు సలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఒత్తిడిన కుచములు కామ క్రీడల సోలిన కాంతల చెదరిన కురులు జారిన చీరెలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనమును బోలు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కుచములు భుజములు పిరుదులు తొడలు ఒండొరులకు అమరిన తలగడలు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు వ్రాలిన కురులు రాలిన విరులు చెదరిన చిన్నెలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును బోలు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తాగి తాగి మతిల్లిన సవతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిట గొను కామిని మణులు మధువు గ్రోలిన సతుల శాసలు రావణుకెంతో సుఖవాసనలు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు. సీత దాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు రావణు శక్తి సంపదల మురిసిరి. వంచన లేకయే మోహితలైరి సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలెడు రసిక శేఖరుడు. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతగూడ అవివాహితయైన రావణుని దశ మిన్నంతకుండున రాణులందరికి మహారాణియన. సీత సుఖములకు హద్దులుండున అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశ్వరుని ఔన్నత్యముగాంచి. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగ తలపోసినాను. రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన. శాంతి భద్రతలు నిలసునుగాని లేకున్న లంకకు చేటు కాలమని యోచన చేయుచు మారుతి వెదకెను. సీతను గానక కడు చింతించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.